హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఇందులో మనం సాయిబాబా గురించి పార్ట్ 2 తెలుసుకోబోతున్నాం. పార్ట్ 1లో కొన్ని ప్రశ్నల గురించి చర్చించుకున్నాం. పార్ట్ 2లో మిగిలిన ప్రశ్నల గురించి చర్చించుకోబోతున్నాం. దీనికి ముందు ఒక కొటేషన్ చెప్తాను. ఈ ప్రపంచం నాశనం అయిపోయేదానికి కారణం చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్లే. తెలివి తక్కువ వాళ్ళు, చెడ్డవాళ్ళు కొన్ని అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారు. తెలివైన వాళ్ళు అది అబద్ధం, అది తప్పు అని తెలిసి కూడా దాన్ని ఖండించకుండా గమ్ముగా ఉంటారు. వాళ్ళ యొక్క మౌనమే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సాయిబాబా గురించి నిజాలని తెలుసుకొని మీరందరికీ చెప్పండి. అబద్ధాలు రాత్రి పగలు ప్రచారం చేస్తున్నారు. మీరు నిజాలను ప్రచారం చేసేదానికి, నిజాన్ని నిర్భయంగా బయటికి చెప్పేదానికి, చర్చించేదానికి భయం ఎందుకు? దీనివల్లే ఈ అబద్ధాలన్నీ నిజాలుగా చలామణి అవుతున్నాయి. అందుకే నేను ధైర్యంగా ఇవన్నీ పబ్లిక్గా చెబుతున్నాను. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఈ వీడియోలో ఏమిటంటే, ఆ సాయిబాబా దత్తాత్రేయుడు అవతారమా? దత్తాత్రేయుడు శ్రీ మహావిష్ణువు అవతారం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారాలు. ఇక రాముడు మళ్ళీ అవతారాలు ఎత్తడు. అవతారాలు అయితే శ్రీ మహావిష్ణువు. దత్తాత్రేయుడు మళ్ళీ అవతారాలు ఎత్తడు. అవతారం అయితే శ్రీ మహావిష్ణువు. మరి ఈ మీనింగ్లెస్ లాజిక్ ఏమిటి? దత్తాత్రేయుడు మళ్ళీ అవతారాలు ఎత్తడం ఏమిటి? ఇదంతా మీనింగ్లెస్. ఇదంతా వేద విరుద్ధం, పురాణ విరుద్ధం, ఋషి విరుద్ధం, ఇదంతా ధర్మ విరుద్ధం. ఈ లాజిక్లన్నీ సరే, ఈ లాజిక్ నిజమే అనుకుందాం. అప్పుడు సాయిబాబా తన పూర్వజన్మల గురించి చెప్పమన్నప్పుడు, నేను దత్తాత్రేయుడిగా ఉన్నాను, నేను దత్తాత్రేయుడు అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడిగా జన్మించానని చెప్పుకోవాలి. ఆయన అవి చెప్పలా. ఆయన పూర్వజన్మల గురించి చెప్పమన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను ఒక అనామకుడిగా ఒక దగ్గర ఉన్నాను, అక్కడేవో కొన్ని జంతువులు చంపాయి, ఇంకా ఇలాంటివి ఏవో చెప్పాడు. మరి ఆయన అప్పుడు దత్తాత్రేయుడు అవతారం ఎలా అవుతాడు? అవడు. ఇటు హిందూ ధార్మిక గ్రంథాల ప్రకారం అవతారాలు మళ్ళీ అవతారాలు ఎత్తరు. నెంబర్ 1. ఒకవేళ ఎత్తారు అది నిజం అనుకుంటే మీరు ఆలోచించాల్సింది, ఆయన తన గత జన్మల గురించి చెప్పినప్పుడు ఆయన ఎక్కడ నేను దత్తాత్రేయుడిగా జన్మించానని చెప్పుకోలేదు. అసలు మీకు తెలియని ఇంకో రహస్యం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా అవతారాలు ఎత్తిన తరువాత ఆ అవతారాలు అంతమైపోయాయి. వాళ్ళు శరీరాన్ని వదిలేశారన్నమాట. కానీ దత్తాత్రేయుడు ఇప్పటికీ శరీరంతోనే ఇంకా భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఆయన శరీరాన్ని చాలించలేదు. అటువంటప్పుడు ఆయన ఆల్రెడీ ఉన్నాడు ఇప్పటికీ. ఒకసారి పురాణాలు చదువుకోండి. పరశురాముడికి దత్తాత్రేయుడే గురువు. మరి అటువంటి దత్తాత్రేయుడు మళ్ళీ తిరిగి ఈ సాయిబాబాకి జన్మించడం ఏమిటి? ఆయన జీవించి ఉండగానే. ఇదంతా లాజిక్లెస్, మీనింగ్లెస్. దీన్ని సాయిబాబా చుట్టూ చేరినటువంటి కొంతమంది మోసం చేసేవాళ్ళు, డబ్బు సంపాదించాలి ఏదో ఒక రకంగా జనాల్ని మోసం చేసేనా అని వాళ్ళు సృష్టించినటువంటి ఒక కల్పితమైన కట్టు కథ. ఇంతకు మించి ఇంకేమీ లేదు. సాయిబాబా ఏం ఉపదేశించారు? సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ అని ఉపదేశించారని చెప్తారు. అది 100% రాంగ్. ఎక్కడ ఆయన ఆ మాట అనలేదు. ఒకసారి సత్యత తీసి చదువుకోండి. ఆయన ఏం చెప్పాడు? అల్లాహ్ మాలిక్. అల్లాహ్ మాలిక్ అంటే అల్లాహ్ మాత్రమే అందరికీ దేవుడు. ఇక్కడ గుర్తుంచుకోండి, అల్లాహ్ మాలిక్ అంటే దేవుడు అందరికీ ప్రభు అని కాదు, అల్లానే అందరికీ ప్రభు అని. అల్లాహు అక్బర్ అంటే అల్లా మాత్రమే గొప్పవాడు, మిగతా వాళ్ళందరూ దేవుళ్ళే కాదు అని అర్థం. అంతేకాని దేవుడు ఒక్కడే, ఆ దేవుడే అందరికీ ప్రభు అని కాదు. అల్లాహ్ అనేది దేవుడి యొక్క ఒకానొక పేరు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అనేది పేరు. శ్రీకృష్ణుడు అంటే దేవుడు కాదు. శ్రీకృష్ణుడు అంటే దేవుడు అనేది కామన్ మీనింగ్ కాదు. అదేవిధంగా అల్లాహ్ అంటే అది ఇస్లాంలో దేవుడు అన్నమాట. ఆయనకు ఒక పేరుంది. దీన్ని తప్పుగా ట్రాన్స్లేట్ చేసి దేవుడు ఒక్కడే అన్నాడు, అందరికీ దేవుడు ఒక్కడే అన్నాడు అని అబద్ధాలు చెప్పారు. సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పింది ఎవరంటే కబీర్, సాయిబాబా కాదు. ఆయన చెప్పిన వాక్యాలను తీసుకొచ్చి ఈయనక అతికిచ్చి అలా దాన్ని అబద్ధ ప్రచారం చేశారు.
ఆయన ఏవో కొన్ని మాటలు చెప్పాడు. దాంట్లో మీకు కళ్ళు తిరిగే కొన్ని నిజాలను ఇప్పుడు చూద్దాం. హిందువులకి ఆయన ఏం చెప్పేవాడంటే, హిందువులు ఆయన దగ్గరికి వెళ్తే సుంతి చేయించుకోండి అని ఉపదేశించాడు. పేజ్ నెంబర్ 63 లైన్ నెంబర్ 1లో చూసుకోండి. సుంతి చేయించుకోండి అని హిందువులకు ఉపదేశించాడు. ఇంకా ఏం ఉపదేశించాడు? మీ దేవుళ్ళందరూ దేవుళ్ళు కాదు, అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, ఎప్పుడు అల్లాహ్ను మాత్రమే పూజించండి, మీ దేవుళ్ళను పూజించొద్దని చెప్పాడు. ఒకసారి చూసుకోండి రెఫరెన్స్లన్నీ. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చి ఉంటాను. ఆ లింక్ క్లిక్ చేస్తే నేను చెప్పే మ్యాటర్ అంతా ఉంటుంది విత్ పేజ్ నెంబర్స్ అన్నీ. అవన్నీ కూడా మీకు సచ్చరిత్రలో జస్ట్ ఓపెన్ చేసుకొని ఆ లైన్ నెంబర్లు పేజ్ రెఫరెన్స్ చేసుకుంటే తెలిసిపోతుంది. తరువాత అతి ముఖ్యమైన అంశం, హిందువులు సాయిబాబాని పూజించవచ్చా? పూజిస్తే ఏమవుతుంది? వేదాలలో మరియు పురాణాలలో చెప్పబడిన దేవీ దేవతల్ని హిందువులు పూజించాలి. అలా కాకుండా వాళ్ళతో ఈక్వల్గా కానీ ఆ వేదాల్లోని పురాణాలలోని దేవీ దేవతలను రీప్లేస్ చేసి కానీ ఎవరైనా కొత్త వాళ్ళని పూజిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళని అసిపత్రం అనే నరకంలో పడవేస్తారంట. ఇది నేను చెప్పడం లేదు, భాగవతాన్ని చదువుకోండి. పోతన భాగవతం 5-142 చదువుకోండి, మీకు ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఎంత డీటెయిల్డ్గా రాశారంటే, ఈ పాషండ మతాలు అంటే వేద విరుద్ధమైనవి, పురాణ విరుద్ధమైనవి అన్నీ కూడా పాషండ మతాలే. ఈ వేదాలకు పురాణాలకు విరుద్ధమే సాయిబాబాని పూజించడం, ఉపాసించడం. అటువంటప్పుడు ఇది కూడా పాషండ మతం కిందే వస్తుంది. ఈ పాషండ మతంలోకి వెళ్ళిన వాళ్ళు అసిపత్రం నరకంలోకి వెళ్తారు. పాషండ మతం వైపు జస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు, హిందూ మతంలోనే ఉంటూ మతం మారకుండా పాషండ మతాలలోని దేవుళ్ళని ఉపాసించిన, పాషండ మతాల్లోని గ్రంథాలు చదివిన, ఆ మార్గంలో ప్రయాణించిన వాళ్ళు కూడా ఒక నరకంలో వేయబడతారు. పోతన భాగవతంలో రెఫర్ చేసుకోండి, 5వ అధ్యాయం 5.2.142 కింద రెఫరెన్స్ ఉంటుంది. ఓం సాయిరామ్. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే, ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీరాముడికి ఇప్పుడు ఈ మధ్య గత 100 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక ముస్లిం ఫకీర్కి ఏమిటి సంబంధం? దీనికి నేనే మీకు చెప్తాను ఆన్సర్. ఏమిటంటే, మొట్టమొదటిగా ఈ సాయిబాబా చుట్టూ చేరినటువంటి కొంతమంది దొంగలు సాయిబాబాని దేవుడిగా చేసి మనం డబ్బులు దండుకుందాము అనే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఏం చెప్పారంటే, సాయిబాబాని పూజిస్తే చాలు, ఇంకా ఏ దేవుణ్ణి పూజించాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పుడు సాయిబాబాని పూజిస్తే ఇంకే దేవుణ్ణి పూజించకూడదని కూడా చెప్పారు. కొంతకాలం అలా ప్రచారం జరిగిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు నమ్మే దేవుణ్ణి ఇంత రీప్లేస్ చేసేదానికి వాళ్ళు ఇష్టపడలేదు. అప్పుడు బాగా కన్నింగ్ ఐడియా చేశారు, సాయిబాబా నా దేవుళ్ళలో కలిపేస్తే అప్పుడు వీళ్ళు ఇష్టపడతారు అని సాయిబాబాని రాముడితో కృష్ణుడితో అటాచ్ చేశారనమాట. రాముడు ఆల్రెడీ ఫేమస్, ఆయనతో ఈయన పేరుని కలిపేస్తే సరిపోతుంది, కానీ దొంగగా ఇలా పేరుని కలిపారు. అందుకే సాయిరామ్, సాయి కృష్ణ, సాయి లక్ష్మి. ఇదేమిటి? సాయిబాబా ఒక పురుషుడు, లక్ష్మీదేవి స్త్రీ. సాయి లక్ష్మి ఏమిటి? ఏమైనా తెలివి ఉందా అసలు? సాయి లక్ష్మి మోస్ట్ కామన్ నేమ్. ఈ సాయి అనేది ఒక పర్షియన్ పదం. దేనికి వాడతారు? ఈ సాయి అనే పర్షియన్ సాహి అనమాట. పర్షియన్లో సాహి అంటే అడుక్కునేవాడు, భిక్షగాడు, బిచ్చగాడు అని దీనికి అర్థం. ముస్లిం ఫకీరు. అటువంటి సాహి అనే పదం సింధీ భాషలో కలిసి సాయి అయింది. ఈ సాయి, సాయిబు అని చూస్తుంటారు. సాయిబు అంటే ముస్లిం ఫకీర్ అని అర్థం అనమాట. మరి ఈ సాయి అనే పదంలో ఏమైనా శక్తి ఉందా? ఏమీ లేదు, జస్ట్ అడుక్కునేవాడు ఫకీర్ అని దాని అర్థం. మరి రామ్, కృష్ణ ఇవన్నీ అవతారాల పేర్లు కాదు. ఒక అవతార పురుషుడి పేరు రాముడు కాదు. రామ, కృష్ణ అనేవి శక్తివంతమైన బీజాక్షరాలు. రాముడు జన్మించక ముందే ఈ రామ మంత్రాన్ని జపించి వాల్మీకి మహర్షి రామాయణం జరగకముందే రాసేసాడు. ఈ రామ అనే దాంట్లో రా అనేది ఒక బీజాక్షరం, మా అనేది ఒక బీజాక్షరం. ఇటువంటి బీజాక్షరాలు గొప్ప శక్తివంతమైనవి. అవి అలా జపిస్తే మనకి మంచి జరుగుతుంది. దాంట్లో
ఎవరెవరో అర్థం లేని మనుషుల పేర్లు, ఇంకా మిగతా భాషల్లోనే దరిద్రమైన అక్షరాలు చేర్చి ఆ మంత్రాన్ని జపించిన, ఆ మాటను ఉచ్చరించిన లేని కష్టాలు వస్తాయి. ఓం సాయిరామ్. ఓంకారం ఎటువంటిది? సృష్టి స్థితి లయ కారకం, జాగృతి స్వప్న సుషుప్తులు అన్ని ఉపనిషత్తులు ఓంకారం గురించే చెబుతాయి. అటువంటి ఓంకారంలో సాయిని కలిపేశారు. ఎటువంటి కలుషితం ఇది! గొప్ప గొప్ప మేధావులు, పండితులు అందరూ దీని మీద మౌనంగా ఉన్నారు. ఆలోచించండి. మీరైనా నిజాన్ని తెలుసుకోండి. ఇటువంటివన్నీ, ఈ కలుషితమైన మంత్రాలన్నింటినీ జపించి మాట్లాడి మీరు లేనిపోని కష్టాలను తెచ్చుకోవద్దు. ఈ బీజాక్షరాలు చాలా శక్తివంతమైనవి. తరువాత సాయిబాబా సద్గురువా? సాయిబాబా గురువు ఎలాగయ్యాడు? సాయిబాబాకి గురువారానికి సంబంధం ఏమిటి? నన్ను అడిగితే ఒకవేళ ఎటువంటి ఈ కలియుగంలో గురువారంకి ఎవరితోనైనా సంబంధం ఉంది అంటే ఒకే ఒక వ్యక్తి దానికి సరితూగుతారు, భగవాన్ రమణ మహర్షి గారు. ఎందుకు అంటే నేను చెప్తాను. ఉపనిషత్తుల సారం అంతా ఆయన చాలా సింపుల్గా చెప్పారు. ఇంకా ఉపనిషత్తుల్లో, ఇంకా వేదాల్లో అక్కడక్కడ ఎక్కడా చెప్పనటువంటి కొన్ని కొత్త మార్గాలను, కొత్త సూక్ష్మాలను కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఆయన్ని సద్గురువు అనొచ్చు మనం. ఆయన ఎవరు పట్టించుకోరు. కానీ అసలు ఎటువంటి జ్ఞానము ఉపదేశించినటువంటి మటన్ బిర్యానీ తినేటువంటి ఒక వ్యక్తికి గురువారానికి లింక్ పెట్టి సద్గురువు చేశారు. సాయిబాబా దేవుడా కాదా అంటే చాలామంది మేధావులు, మహానుభావులు దేవుడు కాదులే ఆయన సద్గురువు అని సర్ది పెడుతున్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పండి ఇప్పటికైనా. ఇప్పుడు మీరు మాట్లాడలేకపోతే ఇక తరువాత భవిష్యత్తులో మీరు మాట్లాడే పరిస్థితులు అసలు ఉండవు. ఈ నిజాలని ఇప్పుడే మనం బహిరంగంగా చెప్పలేకపోతే భవిష్యత్తులో ఇంక చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ అయిపోతారు. సాయిబాబాని కేవలం ఆయన దేవుడే కాదని ప్రశ్నిస్తేనే కర్రలు తీసుకొని కొడతారు అనమాట. ఇప్పుడు కనీసం నిజాలు మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడే మాట్లాడండి, ఇప్పుడే నిజాన్ని తెలుసుకోండి. ఎవరైతే బ్రహ్మతత్వాన్ని, వేదాంతాన్ని అర్థమయ్యేలా ఉపదేశిస్తారో వాళ్ళే గురువులు. మరి ఎప్పుడూ వేదాంతాలని ఉపదేశించని, అసలు వేదాంతం అంటే ఏమిటో తెలియని, యోగశాస్త్రం అంటే ఏదో తెలియని ఒక స్వచ్ఛమైన ముస్లిం ఫకీర్కి సద్గురువు అనే బిరుదు ఎలా వచ్చింది? ఇది కూడా ఆయన చుట్టూ ఉండే కొంతమంది దొంగలు సృష్టించినటువంటి ఒక అబద్ధం. ఎందుకంటే డబ్బు దోచుకునేదానికి ప్రజల నుంచి, ఇంకేమీ లేదు. సాయిబాబా ముస్లిమా కాదా, హిందువా కాదా అంటే సాయి సచ్చరిత్ర ఏం చెప్తుందంటే ఆయనకి దగ్గరికి వచ్చిన వాళ్ళంట ఈయన ముస్లిమా కాదా, హిందువా కాదా అని ఎవరు చెప్పలేకపోయారంట, ఆశ్చర్యపోయారంట. ఇది పచ్చి అబద్ధం. సాయి సచ్చరిత్ర ఏం చెబుతుందంటే సాయిబాబా ఎప్పుడు మసీదులోనే ఉండేవాళ్ళంట. ఆయన షిరిడి అనే ఒక ఊరు పేరులోని అనామక గ్రామంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి దేవాలయాల్లో ఎప్పుడూ ప్రవేశించలేదు. ఆయన హిందూ అయితే, హిందూ సన్యాసి అయితే దేవాలయంలోకి వెళ్ళి ఉంటాడు. ఆయన ముస్లిం ఫకీర్ అయితే మసీదులో ఉంటాడు. మసీదులోనే ఉండేవాడు ఎప్పుడు. కాబట్టి ఆయన ముస్లిం ఫకీరే, ఇంకా దాంట్లో సందేహం ఏమిటి? సరే, ఈ రెండింటినీ గౌరవిస్తూ రెండు మతాలని ఫాలో అవుతున్నాడు అనుకుందాం. అప్పుడు కొన్ని రోజులు మసీదులో, కొన్ని రోజులు దేవాలయంలో ఉండాలి. అలా కాకుండా ఎప్పుడూ మసీదులోనే, చిట్ట చివరి వరకు మసీదులోనే ఉంటే ఇంకా ముస్లిం కాక ఏమవుతారు? తర్వాత ఎప్పుడైనా కాషాయ వస్త్రాలు వేసుకున్నాడా, ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నాడా, ఎప్పుడైనా మెడలో రుద్రాక్ష మాలలు వేసుకున్నాడా, ఎప్పుడైనా జపం చేసాడా, ఎప్పుడైనా రామాయణం మీద, మహాభారతం మీద ఏమైనా ఉపన్యాసం ఇచ్చాడా? ఏమీ లేదు. ఎప్పుడు కఫనీని ధరించేవాడు. ముస్లిం ఫకీర్లు మాత్రమే ఈ కఫనీని ధరిస్తారు, హిందువులు ఎవరు ధరించరు. తర్వాత ఎప్పుడు నమాజ్ చేసుకునేవాడు. ఎప్పుడు యజ్ఞం చేయలేదు, సంధ్యావందనం చేయలేదు, మంత్రాలు జపించలేదు, భజనలు పాడలేదు, భగవద్గీత చదవలేదు. అయినా ఆయన హిందువే. ముస్లిం మాత్రం కాదంటుంది సచ్చరిత్ర. ఎందుకంటే ఆయన ముస్లిం అనేది తెలిస్తే హిందువులు పూజించరు కదా. ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి
ఆయన్ని హిందూగా ప్రచారం చేసి డబ్బు పొందడమే ఈ సాయి సంస్థానం యొక్క లక్ష్యం. మీరు ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. ఆయన ఏం చెప్పేవాడు, అల్లా మాత్రమే దేవుడు, అల్లా కూడా దేవుడు కాదు, అల్లా మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు, మీ దేవుళ్ళని పూజించొద్దు, మీరు వెళ్ళి శుంఠి చేయించుకోండి, హిందూ దేవుళ్ళని పూజించొద్దు, అల్లాని మాత్రమే పూజించండి అని చెప్పాడు. ఇంకా ఆయన ముస్లిం కాక హిందూ ఎలా అవుతాడు? ఆయన ఇంకా ఏం చెప్పేవాడు, నేను అల్లా బానిసని, దత్తాత్రేయుడు అవతారం కాదు, నేను అల్లా బానిసని అని చెప్తుండేవాడు. ఇంకా అల్లా నా యజమాని, ఇది కూడా అదే అల్లా బానిసనే నడుస్తూ మాట్లాడుతూ ఎప్పుడైనా రామ కృష్ణ అని అన్నాడా? లేదు, ఎప్పుడు నడుస్తూ అల్లా మాలిక్ అంటుండేవాడు. ఇప్పుడు కూడా వెళ్ళి ముస్లిం ఫకీర్ని చూడండి, ఇట్లాగే అంటుంటారు. సాయిబాబా ఈ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి కళ్యాణం చేసి శ్రీరాముడిని ఊరేగిస్తూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు అనమాట. శ్రీరాముడిని ఊరేగిస్తూ ఉంటే అది ఆ ఊరు పేరు అనామక గ్రామంలో అక్కడ ఉండే 4 హిందువులు శ్రీరాముడి గురించి భక్తులు ఏదో ఉత్సవం చేసుకుంటూ ఉంటే తట్టుకోలేక ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉండే టోపీ వాళ్ళందరినీ గుంపుగా చేర్చి అప్పుడు దానికి పోటీగా దానికి వ్యతిరేకంగా ఉరుసు ఉత్సవం చేపించాడంట. ఇంకా ఆయన హిందువుల్ని గౌరవించాడు, హిందూ ముస్లిం ఐక్యత కోసం కృషి చేశాడు, సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు అని ఆ అబద్ధాలు నమ్ముతున్నారా? ఇంకా ఎంతకాలం నమ్ముతారు ఇట్లాంటి అబద్ధాలు? ఈ నిజాలన్నీ తెలుసుకోండి. నేను ఎంతో కష్టపడి పరిశోధించి వీడియో తయారు చేశాను. ఇంకా మీకు ఇప్పటికీ డౌట్లుంటే ఇంకా కళ్ళు తిరిగే నిజం ఒకటి చెబుతాను. ఆయన రోజు రాత్రి దీపం కింద, అప్పుడు దీపం వెలుగులో కాళ్ళకి గజ్జెలు కట్టుకొని కొన్ని పాటలు పాడేవాడు అనమాట. ఆ పాటలు ఏమిటో తెలుసా? వాటి గురించి చెప్తాను. ఆ పాటలను ఏమంటారంటే మావ్లిడ్ అంటారు అనమాట, క్వాలి అంటారు. ఈ పాటలు దేనికి సంబంధించినవి అంటే మొహమ్మద్ ప్రవక్త గారు పుట్టినరోజుని కీర్తిస్తూ పాడే పాట ఒకటి, ఇంకొకటి అల్లాహ్ని, ప్రవక్తని, ఇస్లాంని కీర్తిస్తూ పాడే పాట. ఈ 2 పాటలను ఎప్పుడు పాడుతూ ఉండేవారు అనమాట. అవి భజన గీతాలు అలాగా అనమాట. ఇప్పటికీ మీరు ముస్లిం ఫకీర్ని చూస్తే అదే విధంగా గజ్జెలు కట్టుకొని కఫ్నీ వేసుకొని చిన్న మంట వేసుకొని చుట్టూ పాటలు పాడుతుంటారు. వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఆయన మంటేశాడు, అది యజ్ఞము, అది దుని, ఆయన హిందూ అని చెప్తారు. చాలామంది చలికి మంటేసుకుని చలి కాచుకుంటారు, వాళ్ళందరూ యజ్ఞం చేసినట్ట. యజ్ఞము అంటే మంట కాదు, యజ్ఞము అంటే ఒక ప్రక్రియ, అందులో అగ్ని ఒక సాధనం అన్నమాట. ఆ అగ్నిని రగిలించి సంధ్యా సమయంలో అందులో మంత్రాలతో ఒక ప్రక్రియ చేయాలి, అది యజ్ఞం అవుతుంది. 4 ఎండు పొలలేసి మంటేసి చలిగాల్చుకుంటే వాడు హిందూ అయిపోడు. సంధ్యా సమయంలో యజ్ఞగుండాన్ని నిర్మించి అందులో మంట వేసి మంత్రాలను ఉచ్చరించి యజ్ఞం అనే ప్రాసెస్ చేస్తేనే హిందువు. చలి మంట కాల్చుకున్నవాడు హిందువు కాదు. అదేవిధంగా రాత్రి చలికి మంట వేసుకుని చుట్టూ తిరుగుతూ అల్లాహ్ని, ఖురాన్ని, ఇస్లాంని కీర్తిస్తూ పాటలు పాడేవాడు ముస్లిం అవుతాడు, హిందూ ఎందుకు అవుతాడు? ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. ఇన్ని నిజాలు తెలిసినా మీరు ఎంతో కొంతలో మీ మనసులో భయం ఉంటుంది, అబ్బో ఆయన దేవుడు కాదంటే నన్ను ఏమన్నా చేసేస్తాడేమోనని. దాన్ని అలా ఉంచండి. నిజాలను నిర్భయంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ నిజాలను మీరు తెలుసుకున్న నిజాలు నలుగురికి చెప్పండి. అప్పుడు నిజాలు అనేవి అందరికీ తెలుస్తాయి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. నేను ఆయన దేవుడని చెప్పను, కాదని చెప్పను, నిజాలను బయటికి చెబుతున్నాను. అబద్ధాలను మీరు తెలుసుకొని దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నిజాలను పరిశీలించండి. ఒక బుక్ సాయి సచరిత్ర కొనుక్కొని చదవండి. మీరందరూ భక్తులు కదా, చదివి మీరు నిజాలను తెలుసుకోండి. నేను ఇక్కడ ఏమీ చెప్పలేదు, కేవలం ఆ బుక్లో మరుగుపడిపోయిన నిజాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ డిస్క్రిప్షన్లో నా బ్లాగ్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ కొట్టి మీరు లోపలికి వెళ్తే ఇందులో ఉన్న ఈ పాంప్లెట్ మీరు చూస్తున్నారు. ఈ పాంప్లెట్లో ప్రతి వాక్యానికి సాయి సచరిత్ర నుంచి రెఫరెన్స్లు ఇవ్వబడింది, లైన్ నెంబరు, పేజీ నెంబరు. ఓపెన్ చేసి చదువుకోండి, మీరే నిజాలను తెలుసుకోండి. అప్పుడు మీరు పక్క వాళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మాల్సిన అవసరం లేదు. ఇదే నేను మీకు చేసే రిక్వెస్ట్.
దయచేసి ఎవరైనా హిందూ మతంలో ఒక కొత్త దేవుడిని తీసుకొస్తే ఇదే విధంగా ఎవరో ఎవరో చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోవద్దు. మీదే మీ స్వయంగా నిజానిజాలను పరిశీలించి తెలుసుకోండి. హరి ఓం తత్సత్.